శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నీకు ఓటమి కలిగినప్పుడు, ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, నీకు బాధలు కలిగినప్పుడు అది ముగింపు దశ కాదు అని, ఆగిపొమ్మని అర్థం కాదు అని. నీవు ఓడిపోయినావు అంటే దానికి కొత్త అర్థం. నీకు మరలా ఏదో నీవు కొత్తగా మొదలు పెట్టడానికి తయారు అవుతావని అర్థం. వాటికి నిలిచిపోమ్మని, ముగింపు అని కాదు. నీవు నిలిచిపోకూడదు, ఆగిపోకూడదు. ఇంకో కొత్తదానికి తెర తీస్తావని అర్థం చేసుకోవాలి. అంతేకాని ఆటకే ఆగిపోకూడదు. ఇప్పుడు ఒక రైతు ఉంటాడు. ఆ రైతు విత్తనం వేయాలి అంటే ఆడ పొలంలో పోయి కాడెద్దులు మనుషులు ఊకే పొలంలో ఉంటే అది పంట రాదు, మొలక రాదు. అలా రైతు దాన్ని భూమిలో విత్తాలి. తర్వాత కొన్ని రోజులు ఆగాలి. అది వర్షం పడాలి, పంట పండాలి. అప్పుడు కానీ ఆ రైతుకు అది లాభమో నష్టమో అనేది కూడా తెలియదు. ఒకసారి నష్టం వస్తే ఆ రైతు అలాగే ఆగిపోడు. ఒక సంవత్సరం పంట పండకపోతే మరలా ఆ రైతు ఆటకే నిలబడిపోడు. మరలా సంవత్సరం మళ్ళీ మొదలు పెడతాడు, మళ్ళీ పంట వేస్తాడు. అలా రైతుకు ఎన్నిసార్లు నష్టం వస్తుందో రైతుకి అర్థం కాదు. అలాగని రైతు ఆగిపోడు. కాబట్టి ముందుకు వెళుతూనే ఉండాలి. ఈ సంవత్సరం పంట పండలేదంటే ఆ రైతు ఇంకో సంవత్సరం దీనికంటే బాగా పండుతుందని మరలా విత్తుతాడు. అలా ఎప్పటికీ విత్తుతూనే ఉంటాడు. అలా విత్తకుండా ఊరకే అదంతకదే వస్తుందని దాని ప్రయత్నం చేయకుండా ఉంటే ఏది రాదు. దేనికైనా కొంత సమయం పడుతుంది. అంతేకాని నీవు అనుకున్నట్ల ఏది కాదు. లాభం నష్టం, సుఖం దుఃఖం అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇదియే జీవితం అంటే. జీవితం అంటే ఎప్పుడు సుఖాలు ఉండవు, ఎప్పుడు దుఃఖాలు ఉండవు. సుఖ దుఃఖాలను సమానంగా తీసుకున్నవాడే విజయావకాశాలు వరిస్తాయి. రెండు ఎవరైతే సమానంగా తీసుకుంటారో సుఖ దుఃఖాలని వాడే ఘనుడు, వాడే జ్ఞాని. నీకు ఒకసారి నష్టం వచ్చిందని ఆగిపోతే నీవు అక్కడే ఉంటావు. ఏది వృధాగా ఏది రాదు, కష్టపడందే ఏది రాదు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నిన్ను ఎవరైనా మోసం చేసేవాళ్ళు ఉంటే వారికి దూరంగా ఉండు. అటువంటి వారిని దూరం పెట్టు. వారు నీ నుండి దూరం అవుతున్నారు అంటే నీ అవసరం వారికి అయిపోయింది అని అర్థం చేసుకోవాలి. అతడు దూరం అయితే వారి నుండి నీవు గుణపాఠం నేర్చుకుంటావు. ఎప్పుడు ఒకరి కోసం తాపత్రయం పడకూడదు, ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు.
వారు నీ నుండి ఈరోజు దూరం అయ్యారంటే నీవు వాళ్ళ నుండి ఒక గుణపాఠం నేర్చుకుంటావు. వాళ్ళ కోసం నీవు దగ్గర అవ్వాలని ప్రయత్నించకూడదు. ఒక్కసారి నిన్ను మోసం చేసిన వారిని నీవు మరలా వారి కోసం దగ్గర కావాలని తాపత్రయ పడడం అవసరం లేదు. ఒక్కోసారి మన నీ దగ్గర వాళ్ళే నిన్ను మోసం చేస్తారు. అంటే నీకు ఇంకో కొత్త స్నేహితుడు దగ్గర అవుతాడని అనుకోవాలి. వాడు పోతే నీకు అంతకంటే గొప్పవాడే దగ్గర అవుతాడు. నీ బంధువులు కానీ నీ నుండి దూరం అవుతే అప్పుడు నీవు బాధ పడాల్సిన అవసరం లేదు. నీవు అవసరం లేదు అనుకున్న వాళ్ళు దూరము అయినప్పుడు వాళ్ళు నీ వాళ్ళు కాదని అనుకోవాలి. నీ వాడు అయితే నీవు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నిన్ను విడిచి వెళ్ళడు. అటువంటి వాడే నీ వాడు. నిన్ను ఎప్పుడైతే వదిలి దూరం వెళ్ళిపోతాడో వాడు నీ వాడు కాదు. వాడు నీ దగ్గర బంధువు అయినా సరే నీ వాడు కాదు. నీ మంచి కోరేవాడే నీ వాడు. నీవు ఆపదలో ఉన్నప్పుడు కూడా నీ వెంట నడిచేవాడే నీ వాడు. నిన్ను ఆపద సమయంలో విడిచిపెట్టి నిన్ను వాడు వెళ్ళడం అటువంటి వాడు నీ వాడు కాదు. వాళ్ళ కోసం నీవు తాపత్రయ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దగ్గర అవ్వాలని చూడకు. అటువంటి వారిని నీ నుండి దూరమే పెట్టు. నిన్ను ఎప్పుడు తొక్కాలని చూసే వాళ్ళని నీ నుండి దూరం పెట్టు. నీ మంచి కోరేవాడు నీవు ఆపద సమయంలో కూడా నీ వెంటే ఉంటాడు. వాడు ఎప్పుడు నిన్ను విడిచి వెళ్ళడు. అటువంటి వారిని వదులుకోకు. వాడే నీకు నిజమైన స్నేహితుడు, బంధువు. అలాంటి వారిని దూరం చేసుకోకూడదు. ఏదైనా నీకు ఒక వస్తువు దూరం అయిందంటే దాని కొద్దీ గొప్పదే నీ దగ్గరకు వస్తుంది అని అర్థం చేసుకోవాలి. నీవు ఎంత ప్రయత్నించినను అది నీకు దక్కలేదు అంటే దాని కొద్దీ గొప్పదే నీకు వస్తుందని అర్థం చేసుకోవాలి. అంతేకాని దానికోసం నీవు తాపత్రయ పడకూడదు. ఒక్కోసారి నీ దగ్గరి బంధువులే నిన్ను మోసం చేస్తారు. వాళ్ళ కోసం నీవు కుమిలిపోవడం అంత మంచిదేమీ కాదు. అటువంటి వారిని నీవు దూరంగా ఉండాలి. అటువంటి వారిని నీ నుండి దూరం పెట్టాలి. వాళ్ళ కోసం నీవు దగ్గర అవ్వాలని ప్రయత్నించవద్దు. నీవు ఓడిపోవడం అంటే నీవు ఇంకో కొత్తది సృష్టిస్తావని అర్థం. అంతకంటే గొప్పదే విజయాన్ని పొందుతావని అర్థం చేసుకోవాలి. ఓటమి అంటే ఇంకో దానికి కొత్త ప్రయత్నం మొదలు పెడతావని అర్థం.
ఏదైనా ఒక చెట్టు వేశావు అనుకో, 2 మామిడి చెట్లు వేస్తే అవి ఒకటి తొందరగా పంట వస్తుంది, ఇంకొకటి కొంత సమయం పడుతుంది. 2 ఒకేసారి పంట రాదు. ఫలములు 2 ఒకేసారి పండవు. అందుకని ఆ చెట్టు ఏమి అనుకోదు. అది కొంత సమయం తీసుకొనైనా దాని ఫలితం ఇస్తుంది. అంతేకాని ఒకరికి ముందు ఫలితం దక్కచ్చు, ఇంకొకరికి లేటుగా దక్కచ్చు. అంతేగాని నాకు విజయం దక్కలేదని ఆగిపోకు. నీవు ఆగిపోతే వృధా అయినవాడు అవుతావు. కాలం వృధా చేసినవాడు ఎప్పుడు విజయం దక్కదు. విజయం దక్కాలంటే కాలం విలువ తెలిసి ఉండాలి. ఆ కాలం విలువ తెలియనివాడు ఎప్పుడు బాగుపడడు. ఒక విద్యార్థి బాగా మార్కులు సంపాదించాలి అంటే ఆ విద్యార్థి ఊరకే ఉంటే ఆ మార్కులు రావు. కష్టపడి చదవాలి, కష్టపడి పరీక్ష రాయాలి. అప్పుడే ఆ విద్యార్థికి మంచి మార్కులు వస్తాయి. అంతేకాని ఆ విద్యార్థి చదవకుండా పరీక్ష వ్రాయకుండా అంతా ఆ సమయం వచ్చినప్పుడు వస్తుందిలే అనుకుంటే ఏది రాదు. నీవు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సమయం వచ్చినప్పుడు అది ఆ విజయం నీకు ఎప్పుడు రాదు అనుకున్నది నీ కాళ్ళ కిందకే వస్తుంది. నీవు ఆగిపోయి ప్రయత్నం చేయకుండా ఉంటే నీ ధరికి ఏదీ రాదు. ఒక కుమ్మరివాడు కుండలు చేస్తా అంటే అవి పగిలిపోతూ ఉంటాయి. ఆ కుండ పగిలిపోయిందని ఆ కుమ్మరివాడు అంతటితో ఆగడు. అంతకొద్ది మంచి కుండనే తయారు చేస్తాడు. దానిని తగినంత ఉష్ణోగ్రతలో పెడతాడు. ఆ కుండకు తగ్గట్టు బురద బంక వచ్చేటట్లు తొక్కుతాడు. దానికైనా కొంత సమయం పడుతుంది. అంతేకాని ఆ కుమ్మరి తొలికుండా చేయగానే అది పోయింది, ఇంకా నాకేమి వద్దు అనుకుంటే ఆ కుండలు తయారు చేయగలడా? అలానే నీవు కూడా విజయం రాలేదని, ఒక్కసారి ఓడినానని, ఒక్కసారి కష్టం వచ్చిందని ఆగిపోకు. దానికోసం నీవు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ముందుకు సాగుతూనే ఉండాలి, నిలబడిపోకూడదు. ఉదాహరణకు ఒక నది ప్రవాహం సాగుతూ ఉంటుంది. దానికి ఏదైనా ఒక బండరాయి అడ్డం వస్తే దానిని పక్క నుంచి పారుతుంది. అలానే నీకు కొన్ని అడ్డంకులు వచ్చినప్పుడు నాకు అడ్డంకులు వచ్చినాయని నిలిచిపోకూడదు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు చెప్పిన విధానంగానే నీకు విజయం రాలేదని ఆగిపోకూడదు. ఒక వ్యాపారి నాకు సమయం వస్తే అదే వస్తుందని అనుకుంటే లాభం వస్తుందా?
వ్యాపారం జరుగుతుందా? ఆ వ్యాపారి దానికి కొంత సమయం పడుతుంది. ఆ వ్యాపారి వ్యాపారం చేస్తేనే వ్యాపారం జరుగుతుంది, లాభం వస్తుంది. దానికైనా కొంత సమయం పడుతుంది. అలానే నీవు కూడా ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ గెలవాలని తపనతో స్ప్రింగు ఒత్తిన కొలది ఎలా లేస్తుందో అలా ప్రతిసారి పడినప్పుడల్లా పైకి లేవాలి. పడిపోయినానని అంతటితో ఆపకూడదు. పడిపోవడం సహజం, కష్టం రావడం సహజం, దుఃఖం రావడం సహజం. ఇవి ఉంటేనే జీవితం. అవి లేకుండా సాధ్యం ఎవ్వరికి కాదు. కష్ట సుఖాలు దుఃఖాలు రాకుండా ఉండాలంటే అది అసాధ్యం. ప్రతి ఒక్కరికి తప్పకుండా వస్తాయి. కానీ వాటిని అనగదొక్కి పైకి లేచినవాడే వీరుడు, ఘనుడు, విజయుడు అవుతాడు. నీవు భయముతో ఒక్కసారి కిందకు పడినానని అంతటితో ఆగిపోతే నీవు విజయం నీ వెంట నీ దరి చేరదు. ఓటమి గెలుపులు సహజం. ఒక్కసారి పడితే మళ్ళీ లేవాలి. అలా కొన్నిసార్లు విజయం సాధించలేదని ఒక్కోసారి నువ్వు ఎన్ని మాటలు ప్రయత్నించినా కానీ అది విజయం సాధించలేవు. కానీ ఆ ప్రయత్నంగా ముందుకు వెళ్ళాలి. ఓడిన కొలది నీవు ప్రయత్నిస్తూనే ఉండాలి. గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ మళ్ళీ లేవాలి. శాంతిగా ఉండి మళ్ళీ మళ్ళీ లేవాలి. అప్పుడే విజయం నీ వెంట వస్తుంది. నీకు ఈరోజు నీవు ప్రయత్నించినది నిన్ను చేరలేదు అంటే దానికి నీకు రుణం లేదని. నీ దరి చేరనిది ఎప్పుడు నీ దరి చేరదు. నిన్ను చేరాలనుకున్నది ఎన్ని రోజులైనా ఎప్పటికైనా నీకు చేరుతుంది. నీకు దక్కాలనుకున్నది ఎప్పటికైనా దక్కుతుంది. దక్కనిది ఏనాడూ దక్కదు. ఎన్ని రోజులు శ్రమించినను ఎంత ప్రయత్నం చేసినను నీకు దక్కనిది దక్కదు. నీకు దక్కేదే దక్కుతుంది. అంతేకాని నీకు దక్కని దాన్ని గురించి ఆలోచించకు. అంతకంటే మంచిదే దక్కుతుంది. అంతకంటే గొప్పదే దక్కుతుంది. అంతకంటే గొప్ప విజయమే వరిస్తుంది. కానీ నీవు ఆగిపోకూడదు. ఒక కంసలివాడు బంగారం తయారు చేయడానికి దానిని అగ్గిలో పెట్టి కాగబెట్టి దానిలోని మలినాలను తొలగించి తర్వాతే ఆ బంగారం తయారవుతుంది. అలానే ఉన్నది ఉన్నట్లుగా బంగారం తయారు కాదు. అలాగే నీ జీవితము కూడా అంతే. నీలోని మలినాలను దూరం అయినప్పుడే నీకు చేరవలసినది చేరుతుంది. నీకు దక్కవలసినది దక్కుతుంది. దానికోసం నీవు ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పటికైనా నీ దరి చేరుతుంది. నీ వాళ్ళు నీ నుండి దూరం అయ్యారని బాధపడకూడదు. ఒక్కోసారి ఒంటరితనమే
అవుతుంది. ఆ ఒంటరితనంలోనే ధైర్యంగా ఉండాలి. అలా ధైర్యంగా ఉన్నవాడు, శాంతంగా ఉన్నవాడు, పడి లేచినవాడు అధైర్యంగా ఎప్పటికీ ఉండడు. వాడు సాగుతూనే ఉంటాడు. వాడు విజయం వైపు అడుగులు వేస్తూనే ఉంటాడు. ఏదో ఒకరోజు గొప్ప విజయమే సాధిస్తాడు. ప్రజలలో ఒక పేరు తెచ్చుకోవాలి. దానికోసం కష్టపడాలి. పూర్వం రాజులు కష్టపడందే రాజు అవడు. దానికోసం ఎంత తపించి, ఎంత అఘోర కష్టం చేసి ఉంటాడో ఒక్కసారి ఆలోచించు. యుద్ధం చేసి తన వారిని పోగొట్టుకొని, తన సైన్యాన్ని పోగొట్టుకొని ఎన్ని తూర్లు దానికోసం ప్రయత్నించి ఉంటేనో ఆ విజయం వరించి ఉంటుంది. ఈరోజు అలా ఉన్నాడంటే ఇంతకు ముందు రోజు ఎంత కష్టం పడి ఉంటాడో. ఈరోజు ఒకడు సుఖంగా ఉన్నాడంటే వాడు ఆ రోజు అంతకుముందు ఎంత కష్టం పడి ఉంటాడో. ఏది ఊరకనే దక్కదు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడకు. వారు నీకంటే గొప్పగా ఉన్నారని, నీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారని అసూయ పడకు. వారు ఈరోజు ఆ గొప్ప స్థాయిలో ఉన్నారంటే వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు ఎన్నిసార్లు కిందపడి లేచి అలా ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఉంటారో. ఆ ప్రయత్నం ఫలితమే ఈరోజు వాళ్లకు ఆ గొప్ప పరిస్థితి వచ్చి ఉంటుంది. ఒక ధనవంతుడు అయ్యాడంటే వాడు ఎప్పటినుంచో ఎంత కష్టం చేసి ఉంటాడు. ఆ కష్టం చెయ్యందే వాడు ఈరోజు అంత ధనవంతుడు కాలేడు. ఏది కష్టం చేయకుండా ఊరకే ఏది రాదు. దేనికైనా కొంత సమయం పడుతుంది. అప్పటికప్పుడు ఏది రాదు. ఒక ఇనుప చువ్వ ఒక ఆయుధంగా మారాలి అంటే దానిని కొలిమిలో పెట్టి ఎర్రగా కాచి దానిపై చెమటతో ఎన్ని ఏట్లు పడింటాయో ఆలోచించు. అది అన్ని దెబ్బలు తినటం వలనే ఈరోజు ఆయుధంగా మారింది. ఆ దెబ్బలు పడకపోతే అది ఆ ఇనుప చువ్వ అలానే ఉంటుంది. ఆ దెబ్బలు తిన్నందుకే అది ఈరోజు ఆయుధంగా మారింది. అంతేకాని ఏది వృధాగా రాదు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఏదైనా నీకు దక్కాలంటే నీవు కఠోర శ్రమ చేయాల్సిందే. కర్మ చేయాలి. ఆ కర్మ చేయకుండా నీవు అనుభవించాలంటే అది రాదు. ఒక్కోసారి నీవు ఎంత కష్టం చేసినా కానీ నీకు దక్కదు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు
అదే నీకు దక్కుతుంది. నీకు దక్కేది ఎప్పుడైనా కానీ దక్కుతుంది. నీకు దక్కని దాన్ని గురించి ఆరాట పడకు. నిన్న గురించి ఆలోచించకు. గడిచినది రాదు. రేపు గురించి ఆలోచించు. ఇప్పుడు ఈ క్షణం గురించి ఆలోచించు. గడిచిన దానిని వదిలేయి. నీవు ఎంత ప్రయత్నం చేసినా గడిచినది కాలం తిరిగి రాదు. ఆ కాలం కోసం వృధా ప్రయాసపడి నేను నిన్న అది చేసి ఉంటే నాకు దక్కేదేమో, అది చెయ్యనందుకే నాకు దక్కలేదు అనే చింత వదిలేయి. గతం గతః, గడిచినది తిరిగి రాదు. ఇప్పుడున్న క్షణం మరో క్షణం ఏమి అని ఆలోచించు. ఇప్పటి నుండే మొదలుపెట్టు. దానికి వాయిదాలు వేయకు. రేపు చేసే పనిని ఈరోజే మొదలుపెట్టు. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అనుకోవడం మూర్ఖత్వం. వాయిదాలు వేయడం అంత కొద్దీ మూర్ఖత్వం. నీవు చేయాలనుకున్న దానిని వెంటనే మొదలుపెట్టు. కాలం వృధా అయిపోతే ఏది తిరిగి రాదు. అది ఒక సంపద అయినా కానీ, ఒక పని అయినా కానీ, నువ్వు ఏం చేయాలనుకున్నావో అది ఈరోజే చేయి. రేపు చేయాలనుకున్నది ఈరోజే మొదలుపెట్టు. అప్పుడే నీవు విజయం వైపు దూసుకెళ్తావు. విజయం నిన్ను దరి చేరుతుంది. నీకు దక్కాల్సింది దక్కుతుంది. నాకు అది దక్కలేదని వృధాగా ఉంటే నీకు అదే నీ వద్దకు వచ్చి నీ తలుపు తట్టదు. కాబట్టి దానికోసం నీవు ప్రయత్నం చేయాలి. అడుగు ముందుకు వేయాలి. రేపు అనే దానిని ఈరోజే మొదలుపెట్టు. అప్పుడే నీవు విజయం సాధించగలవు. అంతేకాని నీవు కాలాన్ని వృధా చేసి నాకు సమయం వచ్చినప్పుడు అదే నా దగ్గరకు వస్తుంది, అంతవరకు నేను ఉండిపోతా అంటే ఏది నీ దగ్గరకు అదంతకదే నడిచి రాదు. ఉదాహరణకు ఒక కరెంట్ పోలు ఎక్కేవాడు హెల్పర్ ఆ పని చేయడానికి ఆ కరెంటు పోలు ఎక్కితేనే పని అవుతుంది. కానీ అదంతకదే అవుతుంది, దాని సమయం వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా, కిందనే ఉంటా అంటే అది ఎప్పటికీ కాదు. ఆ వైర్లు ఎప్పుడు అవి అతుక్కోవు. వాడు కరెంటు పోలు ఎక్కి ఆ పని చేస్తేనే అది పూర్తి అవుతుంది. నా టైం వచ్చే వరకు నేను ఊరకనే ఉంటా, అదంతకదే అవుతుంది అంటే అది అయ్యేదే కాదు. దానికోసం నీవు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక వాహనం నడుపువాడు కూడా వాహనం దగ్గరకు పోయి అదంతకదే పోవాలి అంటే పోదు. ఆ వాహనం ఎక్కి వాడు నడిపితేనే అది ముందుకు పోతుంది. అంతేకాని అదంతకదే ఏదీ పోదు. ఓటమి అంగీకరించి నీవు మళ్ళీ గెలుపు కోసం ఆరాటపడు. గెలుపు కోసం తాపత్రయపడు. గెలుపు కోసం ప్రయత్నించు. ఎన్నిసార్లు ఓడినా కూడా దానిని ఆపకూడదు. నీకు ఏదో ఒకరోజు
మంచి గెలుపే వస్తుంది. ఓడిన ప్రతిసారి నీకు కొత్త అనుభవం నేర్పుతుంది. కొత్త ఆలోచనలు రేకెత్తుతాయి. ఓడినవాడు ఎవడైనా కానీ వానికి కొత్త జీవితం వస్తుంది. కొత్తగా ఆలోచిస్తాడు. కొత్తగా నడవడి చేస్తాడు. కొత్తగా మొదలు పెడతాడు. అంతేకాని ఒక్కసారి 2 సార్లు నేను చేసిన ప్రతిసారి ఓడిపోతున్నానని నీవు అక్కడే ఆగిపోతే నీవు అక్కడే ఆగిపోతావు. అందుకనే ఏదైనా కానీ పడిన ప్రతిసారి మొదలు పెడుతూనే ఉండాలి. అప్పుడే నీవు విజయం వైపు దూసుకెళుతావు. ఎప్పుడు నన్నే స్మరించినవాడు నేను వాడిని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాను. మరణం అనేది నీవు పాతంగి విడిచి ఎలా కొత్తంగి తగిలిస్తావో అలానే జీవితం కూడా మనిషి చనిపోతే ఇంకో జన్మ ఎత్తుతాడు. వేరే శరీరం ధరిస్తాడు. దానికి మరణం నుండి చావు లేదు. ఆత్మ ఇంకో శరీరం ధరిస్తుంది. ఇది సృష్టి ధర్మం. అంతేకాని వాడు చనిపోయే అని ఆలోచన పెట్టుకోకు. వాడు ఇంకో శరీరం ధరిస్తాడు. ఆత్మకు చావు లేదు అని శ్రీకృష్ణుడు తెలిపెను. ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. దానిని ఆపవద్దు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.